హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ వీలాగ్స్. ఈరోజు వీడియోలో బాత్రూమ్ క్లీనింగ్ని చూపిస్తానండి. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేశాను, అది క్లారిటీగా లేదని మన సబ్స్క్రైబర్లు అందరూ రిక్వెస్ట్ చేశారండి. అందుకే ఈ వీడియోలో క్లారిటీగా లైవ్లో చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇది 100% వర్క్ అవుతుంది. ఎంత మురికి పట్టి గాలి పట్టేసినా టైల్స్ని కానీ అలాగే షింక్ని కానీ బాత్రూమ్ డోర్ను కానీ ఏంటైనా ఎంత మురికి పట్టేసినా శుభ్రంగా క్లీన్ చేస్తుందండి. ఆ లిక్విడ్ని ఏ విధంగా తయారు చేయాలి, అలాగే ఏ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా టైల్స్ అనేది తల మెరుస్తాయో మీరు ఈ వీడియోలో చూసేయండి. నేను ప్రీవియస్ వీడియోలో బాత్రూమ్ గురించి చేసిన వీడియో 4 lakhs ప్లస్ వ్యూస్తో 1 monthలోని చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందుకే మరోసారి ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను. కొంతమందికి ఆ వీడియో మీద డౌట్ ఉండేదండి, దాన్ని క్లారిఫై చేయడానికే మళ్ళీ ఈ వీడియోని పెడుతున్నాను. మీరు ఇక్కడ చూసారంటే మీకే అర్థమవుతుంది. చూసారా ఎంత మురికి పట్టేసిందో బాత్రూమ్ అంతా. దీన్ని కడగకుండా అట్లాగే ఉంచేసానండి. అందువల్ల బాగా మురికి పట్టేసి గార పట్టేసింది. అలాగే చూసినారు కదా, ఈ అద్దాన్ని మిర్రర్ని కూడా అదే లిక్విడ్తో క్లీన్ చేయొచ్చండి. షింక్ని కూడా క్లీన్ చేయొచ్చు, బాత్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేయొచ్చు, దేన్నైనా క్లీన్ చేయొచ్చు. చాలా నీట్గా తెల్లగా వస్తుంది. అది ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక మగ్గులో 30 వంతు వరకు హాట్ వాటర్ని తీసుకోవాలి. మనం క్లీన్ చేసుకునే వస్తువులను బట్టి మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలి. ముందుగా చూస్తున్నారు కదా, బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది ఏ సూపర్ మార్కెట్లోనైనా అమ్ముతారు. 25 రూపీస్ ఇది ప్యాకెట్. దీన్ని తీసుకొని దీంట్లో నుంచి మనం కేవలం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/4 కప్పు మగ్గులోకి 2 స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అదే మీ దగ్గర చిన్న స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటే దాంతో 2 స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ అండి. మీ దగ్గర డిటర్జెంట్ పౌడర్ ఉన్నా కానీ పర్వాలేదు, దాన్ని తీసుకోండి. ఒక 2 స్పూన్స్ తీసుకోండి. నేను ఇక్కడ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక 1/4 కప్పు లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు తీసుకున్న స్పూన్తోనే 1 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఏ కంపెనీ బ్రాండ్ అయినా పర్వాలేదు, సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి చూస్తున్నారు కదా, వెనిగర్ అండి. మనం కిచెన్లో వాడుతూ ఉంటాం కదా వెనిగరు, ఆ వెనిగర్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ చిన్న గ్లాస్తోనే ఒక గ్లాస్ నిండా వెనిగర్ని తీసుకున్నాను. ఈ వెనిగర్ వంట సోడా అనేది క్లీనింగ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా ఎలా పొంగుతూ పైకి వస్తుందో, చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. మీకు చూపించడం కోసమే నేను ఇలా చేశానండి. ఆ విధంగా ఏ విధంగా పొంగిందో, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీకు తెలియచేయడం కోసమే ఈ విధంగా చూపించాను. సార్ కదా, ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇప్పుడు బాత్రూంలో ఎక్కడెక్కడ పడుతుందో అన్నిటిపైన స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. ఈ విధంగా బాత్రూంలో మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం ఇక్కడెక్కడ మనం క్లీన్ చేయాలనుకుంటున్నాం ఆ ప్లేస్లో అన్నింటిలో మీరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వైట్గా రెడీ అయిపోతాయండి. నేను క్లీన్ చేయడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజీగా ఉంటుందని ఇలాంటిది స్టాండ్ ఉన్న స్క్రబ్బర్ లాంటిది తీసుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. కావాలనుకుంటే మీరు మామూలుగా చీపురుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా స్టాండ్ ఉన్న స్క్రబ్ అయితే కొద్దిగా కష్టపడకుండా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు, వండాల్సిన అవసరం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని తీసుకున్నాను. అలాగే దీనితో పాటు ఇలా చిన్న సైజులో ఉండేదాన్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ని చూసేయండి. వీడియో క్లారిటీగా ఉండాలని లైవ్లో చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టకుండా మొత్తం వీడియోని షూట్ చేశాను. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలని చాలామంది కామెంట్స్లో
మీరు సరిగ్గా చూపించలేదు ఆ వీడియోలో అని అడిగారు కదా, అందుకోసమే ఇలా తీసానండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఒకే లిక్విడ్తో అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, మీకు క్లారిఫై చేస్తాను. ఈ విధంగా మనం బేకింగ్ సోడా వెనిగర్ వాడటం వల్ల క్లీన్ అవ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ అనేది కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడ హాట్ వాటర్తో క్లీన్ చేసాం కదండి, అది కూడా చాలా మంచిది. ఎప్పుడు బాత్రూమ్ని శుభ్రంగా పెట్టుకోవాలండి. చాలా అనారోగ్యాలకు కారణం బాత్రూమ్ క్లీన్గా ఉండకపోవడమే. అలాగే కిచెన్ కానీ బాత్రూమ్ కానీ ఎప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి హెల్త్ పరంగా ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు వీడియో మొత్తాన్ని చూసారంటే మీకే అర్థమవుతుందండి. మధ్యలో నేను ఎటువంటి లిక్విడ్స్ వాడలేదు. నేను ఇంతకుముందు తయారు చేసిన లిక్విడ్తోనే మొత్తం బాత్రూమ్ని క్లీన్ చేసాము. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. చూసినా కదా, ఇప్పుడు వాటర్ క్లీన్ చేస్తున్నాను. ఎంత వైట్గా వచ్చేస్తుందో, ఎంత మురికి పట్టేసిందండి. ఇప్పుడు అంత వైట్గా వచ్చేసింది. ఈ టైల్స్ అనే కదండి, ఏ టైల్స్నైనా ఇది చాలా శుభ్రం చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి చూసారు కదా బాత్రూమ్ క్లీనింగ్ని, మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.